హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, వాటర్ యాపిల్స్ అండి. అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంకా కొంచెం అవ్వాలండి. అయిన తర్వాత అయితే హార్వెస్ట్ చేద్దాం మనం వీటిని. అసలు గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి. ఫస్ట్ టైం అండి గార్డెన్లో ఇలా రావడం. చూడండి, అసలు ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి అన్నమాట. సో ఎంత బాగా వస్తున్నాయో చూడండి వాటర్ యాపిల్స్ అయితే. నేను ఫస్ట్ టైం చూడడం అండి ఇవి. చూడండి, అసలు ఇంకా పూత పిందె చూడండి ఎంత ఎట్లా ఉందో. అసలు ఎంత బాగా వచ్చిందో అసలు. ఇదంతా కాయేనండి, ఇదంతా ఫ్లవరింగ్ అయిద్ది అన్నమాట. ఇదంతా కాయేను. బీభత్సంగా వచ్చేసింది ఈసారి అయితే. ఈసారి కాదు, ఇదే ఫస్ట్ టైం అండి మనకు రావడం గార్డెన్లో. ఇంతవరకు రాలేదు. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇక్కడ ఇది పూత ఇప్పుడే పిండి అవుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి కాయలు. అసలు మొదల్లో ఇక్కడ స్టార్టింగ్ దగ్గర కూడా చూడండి అండి అసలు ఎంత బాగా వచ్చిందో. సూపర్ కదా, కనపడుతున్నాయా మీకు కాయలు ఎంత బాగా వచ్చినాయో? చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందామండి వీటిని. ఎందుకంటే ఇది ఇంకొంచెం సైజ్ ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. సో అయ్యాక ఫుల్గా ఇక్కడ మనకు కనపడిపోతుంది కింద ఈ పింక్. ఇంకొంచెం పింక్కి వస్తుంది పండితే. సో అప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం. జామకాయలు కూడా అసలు ఎంత మంచిగా వస్తున్నాయో. ఈ నిమ్మకాయలు ఇంకా ఉండగానే ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా కాయలు ఉండయండి, నేను ఇంకా కొయ్యలేదు. పచ్చిగా ఉన్నాయి అని చెప్పి ఇంకా పండిన తర్వాత కోద్దామని ఆపేసాను. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. జామకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పుడే బాగా వస్తున్నాయి. ఇది వచ్చేసి బ్లాక్ జామ, మీకు తెలిసిందే కదా, బీట్రూట్ జామ, బ్లాక్ జామ. ఇక్కడ కూడా ఒక జామకాయ ఉంది. ఇక్కడైతే మల్బెర్రీస్ చూడండి అండి, అసలు గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో. హార్వెస్ట్ చేసుకుందాం వీటిని. అయ్యో, ఇక్కడ కూడా చూడండి, అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఏంటో ఈరోజు ఇవి అసలు చేతిలో నిలవనంటున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉంది. అసలు ఎంత మంచి లావు అయితే వచ్చిందో. అసలు ఇది నిత్య కాస్తుందండి ఇప్పుడు. ఇంత ముందు కన్నా ఇప్పుడు భలే కాస్తున్నాయి ఇవి. ఇంత ముందంటే మరి అసలు ఒకేసారి వచ్చి కాపు అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, బాగా కాస్తున్నాయి. ఎప్పుడు చెట్టు నిండా నిత్యం ఉంటున్నాయి అన్నమాట. ఇంకా ఫ్లవరింగ్ చూడండి, ఇదంతా కాయనమాట. పచ్చిగా ఉంది ఇదంతా. ఇదంతా పూత కాయ మొత్తం. సో ఇక్కడ ఇంకొక కాయ ఉంది. ఇవి ఇంకా పండలేదండి. ఇవి పండిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే చూడండి ఇన్నైతే వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ చూడండి అంజీర్ అండి. అసలు అంజీర్ ఎప్పుడు ఈ ఇయర్ ఇట్లా ఓపెన్ అయి కనపడుతున్నాయి కానీ ఎప్పుడు ఇలా కనపడలేదన్నమాట. ఆల్రెడీ మళ్ళీ పిట్టలు చూడండి ఎలా తింటున్నాయో. స్టార్ట్ చేసింది తినడం అయితే. సో ఇలా ఓపెన్గా వచ్చేస్తున్నాయి ఫ్రూట్స్ అయితే. ఇంతకుముందు నేను సెమీ షేడ్లో ఉంచేదాన్ని ఈ ప్లాంట్ని. సో ఏంటంటే ఫుల్గా చెట్టుని మగ్గిన దాకా అయితే ఉండేది, ఇలా ఓపెన్ అయ్యేది కాదు. ఇప్పుడు మగ్గిందంటే ఓపెన్ అవుతుంది ఫ్రూట్ అయితే. సో అదే ఇంకా కాయలు అయితే అన్నీ ఉన్నాయి. ఇంక ఇవే వచ్చింది, ఇది ఒక్కటే మగ్గింది అనమాట. సో ఇదైతే హార్వెస్ట్ చేసేసాను. అసలు గులాబీలు చూడండి అండి, అసలు ఎంత మంచి నిండు రంగులో ఉన్నాయో ఫ్లవర్స్. ఇంకా అవుట్ సైడ్ కూడా ఉన్నాయి ఒక రెండు. ఇప్పుడే మొత్తం మళ్ళీ చిగుర్లు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే టమోటాలు అయితే మంచిగా పండు ఉన్నాయండి అన్నీ. అసలు ఇవైతే అయ్యయ్యో ఇవైతే హార్వెస్ట్ చేసేసుకుందాం మనం. అన్నీ పండు ఉన్నాయి ఇంకా. సో ఇవైతే స్టార్ట్ చేసేద్దాం మీకు హార్వెస్ట్.
ఏమైపోతున్నాయి, ఎండలు ఎక్కువ అయ్యే కొంది ఇలాగా అడుగు భాగం పోతున్నాయి కొన్ని కాయలు అయితే. సో ఇంక లాస్ట్కి వచ్చేసాయి కదండి కాయలన్నీ, ఇంక ఇటు సైడ్ కోసుకుందాం. సో ఇక్కడ కూడా కాయ ఉంది. ఈ రెండు అయితే కోసుకుందాం. ఇంకా ఇటు సైడ్ ఉండేయండి, ఇవి కోసుకుందాము. ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ మూడే వచ్చేసినాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా టమోటా పాదులన్నీ ఎండిపోతున్నాయండి మనకి. ఇక అన్నీ మళ్ళీ నారు పోసి ఉంచాను. ఇగో ఇందులో కూడా చూపిస్తా, ఇందులో కూడా కొంచెం నారు పోసాను. ఇవైతే ఎల్లో టమోటా అండి, ఎల్లో టమోటా అన్నమాట ఇవి. సో నారు పోసాను, ఇంకా ఉంది నారు నార్మల్ టమోటా, అవి కూడా నెక్స్ట్ అయితే పెడదాము. సో ఇప్పుడైతే ఇవైతే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకొక కాయ ఉంది. సో ఇవి ఇంకా చిన్నవి అయిపోయినాయి, అసలు బలం అయిపోతే ఇక అంతే అండి. సో ఈ చెట్టు అయితే అసలు పూర్తిగా ఎండిపోయింది అన్నమాట. ఇంక ఈ చెట్టు అయితే అయిపోయింది. సో ఈ చెట్టు అయితే ఇంకా తీసేస్తాను. ఇదైతే ఇంకా తీసేద్దాం, ఎందుకంటే అక్కడ ఎల్లో టమోటా నారు పోసాను కదా. సో అవన్నీ పైకి వచ్చేస్తాయి ఇంకా. సో ఇలా అయితే ఇంక దీన్ని తీసేసాను. ఇక్కడ చూడండి అసలు పడి రాలిపోయినాయి టమోటాలు అయితే. ఇక్కడ కూడా చూడండి మంచిగా దూరగా, ఇక ఎండలు వచ్చేస్తున్నాయి కదండి, ఇక ఊరికనే మగ్గిపోతాయి అన్నమాట. ఇంట్లో పెట్టినా కూడా పండిపోతాయి ఇవి దూరకాయలు. అండ్ పచ్చడికి కూడా చాలా బాగుంటాయండి ఇలా పచ్చికాయలు. మరి ఇంక ఇటు పక్క అన్నీ అయ్యాయి అన్నమాట. ఇంట్లోనే లిల్లీస్ ఉన్నాయి చూడండి, ఎంత మంచిగా బంచులు ఎంత బాగా విచ్చుకుంటున్నాయో. అసలు ఈవినింగ్ టైం స్మెల్ అయితే భలే వస్తుందండి. అసలు గార్డెన్ మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఇందులో చూపిస్తున్నా, ఇదైతే క్రేపర్ టమోటా అండి. అసలు ఎంత ఉందో చూడండి, 5 feet ఉంది ఇప్పటికే. ఇంకా ఇలా ఏంటంటే ఇదిగో ఇలా కొమ్మలుగా గుత్తులుగా కాస్తాయండి ఇవి. ఇదిగో ఇట్లా పొడుగ్గా కొమ్మ ఇట్లా కిందకు వస్తుంది అన్నమాట దీనిది. సో చూడండి ఎంత హైట్ ఉందో, మేము పైకి కట్టేసామన్నమాట దీన్ని. ఇంకా ఎదుగుతూ ఉంది. ఇది క్రీపర్ టమోటా అండి, ఇది ఒక రకం అన్నమాట. ఇక్కడ ఎల్లో గులాబీలు కూడా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. అసలు బాగా వస్తున్నాయండి ఈరైతే ఎల్లో గులాబీ చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఒకే ప్లాంట్ అండి, చెర్రీ టమోటా ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. లాస్ట్ టైం కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం ఇవి. కొంచెమే వస్తున్నాయి. సో ఈ మూడే వచ్చున్నాయి అన్నమాట ఇక్కడ. మన ఈ మునక్కాయలు చూడండి, నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మునక్కాయలు వచ్చేస్తాయండి, చాలా బాగా వస్తాయి. అటుపక్కకు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్న పైన ఫ్లవరింగ్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఫ్లవరింగ్ అయితే, చాలా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ వచ్చిన దగ్గరల్లా ఇకైతే ఇదిగో ఇలా పిందెల్లాగా అయితే వచ్చేస్తున్నాయండి మునక్కాయలు. కనపడుతుందా మీకు సన్నటి థ్రెడ్ లాగా? సో ఇలా అయితే కాయలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ చిన్న బేబీవే అన్నమాట మునక్కాయలు, మొత్తం వచ్చేస్తున్నాయి బాగా.
సీజన్ స్టార్ట్ అయింది కదా మనకి, మునక్కాయల సీజను ఇక వచ్చేస్తాయి. సో ఇంకా టమోటాలు అయితే ఇవే వచ్చినాయండి ఈరోజు మనకి. ఇక్కడ చూడండి, మార్నింగ్ వాటర్ పెడుతుంటే ఇది రాలిపోయింది అన్నమాట, పండి రాలిపోయింది స్టార్ ఫ్రూట్. సో ఇక్కడ కూడా ఉంది ఒకటి, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. అసలు ఎంత పెద్దగా వచ్చినాయో కాయలు చూడండి. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. పండినాయండి ఆల్మోస్ట్, ఇవి పండిపోయినాయి అన్నమాట. ఇంకా హార్వెస్ట్ చేసేసుకుందాం. మళ్ళీ మంచిగా చిగుర్లు అయితే నిండా బాగా వస్తుంది ఇప్పుడు చెట్టు అయితే మళ్ళీ. సో ఇక్కడ పెట్టేస్తున్నా వీటిని, ఇంకా ఉన్నాయి కోసుకుందాం. ఇది కూడా పండింది ఆల్మోస్ట్. ఇది ఈ 4 అయితే కోసేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ పెట్టేస్తా అండి, నేను బాస్కెట్ అటు సైడ్ ఉంది తీసుకొచ్చుకుంటా. ఇక్కడ ఉంది చూడండి, ఈ ప్లాంట్ వచ్చేసి స్వీట్ అండి. ఇది స్వీట్ ఇప్పుడే వస్తుంది అన్నమాట. ఇది స్వీట్ బాగా హైట్ వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను కోసినాయి అన్నమాట. ఇదేంటంటే వగరుగా ఉంటాయి, అంటే వగరు కాదండి, పులుపు, బాగా పుల్లగా ఉంటుంది. పండిన దాకా తినలేమన్నమాట వీటిని. సో అది, సో ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే ఒక వంకాయ ఉంది, ఇది వద్దండి ఇంకా వస్తుందిలే, చిన్నగా ఉంది, మరి కోద్దామా, మళ్ళీ ముదిరిపోతాయి. ఇవి అసలు ఈ ఎండలకి ఒక్క రోజు కన్నా ఉండట్లేదండి. మనం కొయ్యకపోతే అసలు ఎండిపోతుంది, ముదిరిపోతున్నాయి అన్నమాట. అదొక డ్రాబ్యాక్ ఉంది. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇంకేం లేవండి ఈ చెట్టుకు కూడా, ఇంక లేవు అన్నమాట. ఈ 2 ఉన్నాయి. ఇక్కడైతే చూడండి మన రాడిష్ అన్నమాట వచ్చేసింది. దీనికి వాటర్ పెట్టానని చెప్పాను కదండి. సో మట్టి అయితే ఉంది, ఇక్కడ పెడదాం దీన్ని. ఇక్కడైతే ఒకటి వచ్చింది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. వైట్ అన్నమాట ఇది. వావ్, సూపర్. అసలు చూడండి, ఇది ఎంతవరకు ఉందో అంతవరకు హోల్ ఎలా పడిపోయిందో. ఈ 2 అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇటు సైడ్ ఉంది ఇంకోటి పింక్, ఇది కూడా అయితే కోద్దాం. ఈ 3 అయితే వచ్చున్నాయండి ఇక్కడైతే. సో చూడండి, ఈ 3 అయితే వచ్చున్నాయి. ఇంకా 2 ఉన్నాయి, అవి పిందెలుగా ఉన్నాయి అన్నమాట. ఇవి అయిపోయే లోపే నేను మళ్ళీ ఇందులో చిక్కుడు అయితే పెట్టేసి ఉన్నానండి. సో ఈ 2 కూడా తీసుకునే లోపే ఇది మంచి కాపుకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. చిన్న టబ్బుల్లో ఇలా 2 పంటలు మనం అడ్వాన్స్డ్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, సీతాఫలం అండి, ఇది కస్టర్డ్ యాపిల్. మనం తిని ఇందులో సీడ్స్ వేస్తాం కదా, అది ప్లాంట్ అయితే వచ్చేసింది అన్నమాట. దీన్ని కూడా తీసి వేరే టబ్లో అయితే పెట్టేస్తాను నేను. సో ఇంక ఈరోజు మనకైతే హార్వెస్ట్ ఇవే వచ్చాయండి. ఎప్పుడు ఎక్కువ హార్వెస్ట్లు తీసుకుంటే ఎట్లా, సో అందుకే అన్నమాట ఈసారి చాలా లిమిట్గా వచ్చేసాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.